మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవతను వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నశించిన దాన్ని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు వచ్చి అతనితో చెప్పాను. లూకాసు వార్త 19:10 ఈ మాటలు. నశించిన దాన్ని వెదకి, ఎవరైతే పాడైపోతున్నారు, ఎవరైతే పాపలు, ఎవరైతే లోకాచార వాళ్ళని వెదకి రక్షిస్తాడు. అందుకోసం మనుష్య కుమారుడుగా యేసు ప్రభువారు వచ్చారు. రోగులకి కానీ వైద్యం, ఆరోగ్యంగా వైద్యం అవసరం లేదు కదా. బాగుంటేనే హాస్పిటల్కి వెళ్తాం. అలాగే మనం చెడిపోతే ఎవరి దగ్గర, దేవుడి దగ్గరికి వెళ్దాం. ఆయన బాగు చేసేవాడు, ప్రతి వ్యక్తిని బాగు చేస్తాడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టినాను, మన పరలోక రాజ్యం తనతో ఉండాలని అతను కోరుకున్నాడు. జక్కే ధనవంతుడే, ఆ పై వచనంలో ధనవంతుడే, కానీ అతని ధనం అతను పరలోక రాజ్యం తీసుకెళ్దు. అతని ధనం రక్షణ నడిపించదు, అతని ధనము నరకం తప్పించు. కానీ అది ఎవడని చూడగోరినప్పుడు మరి యేసుప్రభుడికి వెళ్ళి, జక్కయ్య నేడు నీ ఇంటికి రావడం జరుగుతుంది అంటాడు. జక్కయ్య ఇంటికి యేసుప్రభు వెళ్ళినప్పుడు వెంటనే రక్షణ వచ్చింది ఇంట్లోకి. ఆ ఇంట్లోకి ఏమో రక్షణ వచ్చింది, ఆ ఇల్లు దీవించబడింది. ఆ ఇల్లు ఆ ఇంట్లో జరిగిన గడిచిన దినాల్లో జరిగిన పాపాలని విడిచిపెట్టాడు. ఎవరి దగ్గర అన్యాయం తిరిగి రెండంతకు ఇచ్చేసాడు జక్కయ్య గారు. ఎందుకని పశ్చాత్తాపం వస్తుంది. యేసు ప్రభు ఎవరితో మాట్లాడితే వాళ్ళు పశ్చాత్తాపం. యేసు ప్రభు ఎవరితో మాట్లాడితే వాళ్ళ పాప జీవం విడిచిపెడతారు. యేసు ప్రభు ఎవరన్నా దర్శించంటే వాళ్ళ పరిశుద్ధులు అయిపోతారు. యేసు ప్రభు ఎవరైనా దర్శించంటే వాళ్ళ శక్తి పొందుకుంటారు, దేవుని యొక్క శక్తి పొందుకుంటారు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడికి వచ్చాడు అతను. అంటే నేను ఈ లోకంలో మనం నశించిపోతున్నాం, కానీ మన అందరిని వెతికి, ఎవరైతే పాడైపోతాం, ఎవరైతే నరకంలోకి వాళ్ళందరినీ వెతికి రక్షించి తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి తన కుమారులుగా చేసుకుంటూ తన కృప చూపించాడు. ఆయన ఉచితమైన కృపను బట్టే మనం ఈ రోజున రక్షణ పొందుకున్నాం, దేవుని కృపలు నడుస్తున్నాం. కాబట్టి మన అందరం కూడా ప్రతి ఒక్క బిడ్డ దేశపురం నమ్ముకొని ఆయన చిత్తాన్ని నడిచినప్పుడు దేవుడు మన అందరినీ దీవించు ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఈ సమయంలో మీ కొరకు, మీ కుటుంబాలకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ప్రార్థన. సర్వాధికారి, కృపగలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు. మరొక నూతన దినం దయచేస్తూ ఈ దినమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. మేము చేస్తున్న మా చేతి పనులు, మమ్మల్ని, మా యజమాని, తోటి పనివారిని అందరితో సమాధానం దయచండి. మా పనివారం ఒత్తిడి లేకుండా సహాయం అయ్యా తండ్రి. యజమానుల ద్వారా తోటి పనివారు ఆటంకాలకు నెల యజమాని జీతం ఇచ్చే కృప దయచేయండి. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టాజీతం మేము తినలా సహాయించండి. ఏదైనా ఎవరైనా బలహీనమైన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ పట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడి పాకడని వ్యసనాన్ని దూరపరచండి అయ్యా. అవి ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశను చూపించి చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. ఈ దినమంతా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిన జయాన్ని, విజయాన్ని దయచేసి కృప చూపిని దీవించమని, నీ నా మహిమార్థమే జీవించే కృపది బిడ్డకి దయచేయండి. మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని, మీకే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.